కమల పూజ జరిగింది. ప్రభుత్వ పరంగా కానీ కోర్టు పరంగా కానీ ఎత్తు పైట్ల ఎలాంటి ఆంక్షలు లేవు. బయట ప్రచారం జరుగుతుంది వినాయక సాగర్ లో నిమజ్జనం జరగదని. వినాయక సాగర్ లో నిమజ్జనం జరపొద్దు అని చెప్పి ఏ కోర్టు చెప్పలేదు ఇప్పటి వరకు. కనుక మనం ఎవరం కూడా దాని గురించి నిరాశకు లోను కాకుండా భక్తిపూర్వకంగా మనం విఘ్నేశ్వర పూజ చేసుకుందాం, అందరి శ్రేయస్సు కోరుకుందాం. భాగ్యనగర భవిష్యత్తు భాగ్య లక్ష్మి మందిరం ద్వారా విఘ్నేశ్వరుడి ద్వారా సుఖంగా సంతోషంగా అందరు కలిసిమెలిసి ఉండాలి. గంగా జమున హైజీవ్ ఏదైతే మన భాగ్యనగరం అంటామో అది తప్పకుండా ఉండాలి. అన్ని వర్గాలు అన్ని మతాలు అందరూ కూడా విఘ్నేశ్వరుని పూజించాలి. ఇది ఎవరిని వ్యతిరేకించేది కాదు. కనుక మన ధర్మం ఈ యొక్క ఉత్సవాల ద్వారా జాతి కుల మత ప్రాంత భాషా విభేదాలు ధనిక పేద విభేదాలు ఇలాంటి విద్యావంతులు విద్యావిహీనులు అనేటువంటి భేదభావం లేకుండా అందరూ గణేశుని నాయకత్వంలో ఒక్కటై మన భారతీయ సంస్కృతిని కాపాడడానికి యావత్ దేశానికే కాదు ప్రపంచానికి దిక్సూచిగా ఈ గణేశోత్సవాలు వాసిల్లుతున్నాయి. ఈ ఖైరతాబాద్ గణేశుని యొక్క విశ్వవిఖ్యాతి చెందినటువంటి విఘ్నేశ్వరుని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తారు. కనుక ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఎలాంటి దమన నీతి ఉండదు. కనుక మన పర్యావరణ పరిరక్షణ కూడా భారత పౌరుగా మన బాధ్యత. కనుక పర్యావరణ పరిరక్షణ పేరు మీద మన ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాల మీద మన యొక్క పూజా విధానం మీద దాడి చేయడానికి ఎవరు ప్రయత్నించినా కూడా ఈ భారతీయ సంస్కృతిని నమ్మినటువంటి మనం దాన్ని సహించము, వ్యతిరేకిస్తాము. తప్పకుండా విఘ్నేశ్వరుని పూజలు జరుపుకుందాం. దేశ భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచంలో అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. వందే భారత మాత. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రియోపస్వరామి. ఏ మహానుభావుడు సమస్త చరాచర జీవకోటికి ఆధారము జన్మనిచ్చిన తల్లిని ఆరాధించడానికి కూడా ముందు గణపతి ఆరాధన చేయాలి. అలాంటి గణపతి ఆరాధన ప్రతిష్టాత్మకమై ఇప్పుడే విజయారెడ్డి గారు చెప్పినట్టు ప్రపంచంలోనే ప్రఖ్యాతి వహించినటువంటి ఖైరతాబాద్ గణేష్ను దర్శిద్దాం, మన జన్మ ధన్యం చేసుకుందాం. అనేకానాం సహస్రేషు కశ్చిత్ యథసిద్ధే యతదానం సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వః. కొన్ని కోట్ల జన్మలు ఎత్తుగానే మానవ జన్మ రాదు. మానవ జన్మ ముక్తికి మార్గంగా ఏర్పాటు చేసుకొని గణపతిని ఆరాధిద్దాం, జన్మను ధన్యం చేసుకుందాం. గణేష్ మహారాజకి. ఈ వినాయకుడిని పంచముఖ లక్ష్మీ వినాయకుడు రూపంలో తయారు చేస్తున్నాము. ఈ వినాయకుడిని మొట్టమొదటిసారి ఇక్కడ 50 ఫీట్ హైట్లో మట్టితో తయారయ్యి నిమజ్జనానికి కూడా వెళ్తుంది. ఈ మట్టితో తయారు చేసిన వినాయకుడు కూడా మీరు పిఓపీలు ఎలా చూసారో అదే ఫినిషింగ్లో వస్తుంది. చాలా అందంగా కూడా తయారవుతుంది. మన చైర్మన్ గారు ఇక్కడే కూడా కొంచెం సుదర్శన్ గారు హెల్త్ బాగాలేదు, ఆయన ప్లేస్ ఆయన ఉద్దేశం నేను చెప్తున్నా. ఆయన గత సంవత్సరము మట్టి వినాయకుని చేస్తా 70 అడుగుల వినాయకుని చేస్తానని ఒప్పుకున్నాడు. ఆయన పెద్ద 87 సంవత్సరాలు ఉంటాడు. ఆయన కోరిక మీద ఎవరి కోరిక కాదు, మాకు మట్టి వినాయకుడు ఎప్పుడు ప్రాచుర్యపేది కాదు. ఆయన ఉద్దేశంతోనే మేము మట్టి వినాయకుడు చేస్తున్నాము. 50 అడుగుల వినాయకుడు మట్టి వినాయకుడు ఎట్లాగైతే ఊరేగింపు చేస్తామో ఆటతో పాడుతూ మనం వెళ్తాము. మరొక మనం ఏంటంటే ఈరోజు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత వినాయకుని ముఖ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడే పేరు ముఖ చిత్రాన్ని ఇక్కడ రిలీజ్ చేస్తామని మనం చేస్తున్నాము. మనకు అన్ని డిపార్ట్మెంట్ సహకరించారు ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా సహకరిస్తారు. కొందరు భాగవతులు పిఎస్పీ వచ్చిన వాళ్ళు దొరికటి వాళ్ళు కూడా మనం చేస్తున్నారు. మీరు చేయండి. చిన్న చిన్న వినాయకులు వాళ్ళు ఇప్పుడు ఒత్తిడి లేని వాళ్ళు ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం మనకు సహకరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక మన సింగర్ సుదర్శన్ గారు చైర్మన్ గారు ఈయన కోరిక మీదనే ఈ మట్టి వినాయకులు చేస్తున్నాం. కెమెరాలో వస్తున్నాయి సగము వెనక కన్నా పోటు లక్షల మంది అదొక్కడే చాలా బాగా అనిపిస్తుంది. ఆ మట్టితో లక్షల మంది బతుకున్నారు. కాబట్టి
ఖైరతాబాద్ వినాయకుడి ఆరంభానికి మూలమైన కన్నపు జరిగింది. నేను తెలంగాణలోనే పుట్టి పెరిగినవాడిని. గత 2-3 సంవత్సరాలు నేను ఉద్యోగం వచ్చినప్పుడు తప్పితే ప్రతి ఏడాది యాజ్ ఏ స్టూడెంట్ ఈ ఖైరతాబాద్ వచ్చి కంపల్సరీగా మన గణేషుని విజిట్ చేసి అటెండెన్స్ వేయించుకొని మళ్ళీ వెళ్ళేవాడు. సో ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్పొరేటర్ గారికి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సభ్యులందరికీ పేరు పేరున, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సభ్యులకి, మరి మిగతా ఉత్సవ సభ్యులకి అందరికీ, మళ్ళీ ఖైరతాబాద్ యూత్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేశారు. అండ్ ఈసారి సుదర్శన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. ఒక రెవల్యూషనరీగా మట్టి విగ్రహాలతో ఒక ముందడుగు వేసినారు. ఇది భారతదేశంలోనే ఒక రెవల్యూషనరీ స్టెప్ ఇది. ఎందుకంటే భారతదేశంలో ఒక వినాయకుడిని చూడాలి అనుకుంటే అది కేవలం ఖైరతాబాద్ వినాయకుడే. అంత గొప్ప చరిత్ర ఉన్న ఖైరతాబాద్ విగ్రహాన్ని మట్టితో చేద్దామని ఒక మంచి థాట్తో ముందుకొచ్చి ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఈనాడు శిల్పి గారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. వారి చేతుల మీదే ఉంది. చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి విఘ్నం లేకుండా ఈ గణేష్ని అండ్ ఉత్సవాలు కూడా రంగరంగ వైభవంగా, గత 2 ఏళ్ళు కూడా కోవిడ్ ఆంక్షలతో ఏదైతే కొంచెము సంబరాలు తగ్గినాయి, కానీ ఈసారి రంగరంగ వైభవంగా కూడా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి మేమున్నది మీకోసమే. ప్రజలకు కానీ, భక్తులకు కానీ, ఆర్గనైజర్లకు కానీ, ట్రాఫిక్లో వెళ్ళే మిగతా వాళ్ళ వెహికల్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని ఈసారి మొత్తం సెంట్రల్ జోన్లో ఉన్న అన్ని విగ్రహాలకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మనం చేస్తున్నాము. అండ్ సిపి హైదరాబాద్ ఆనంద్ సార్ తరఫున కూడా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరి గణేష్ భక్తాల మనం మొత్తం తెలంగాణకి మా గణేష్ కళాకారుడు జోసేర్ గణేష్ కళాకారుడికి వెళ్ళి మొత్తం మా తెలంగాణ గణేష్ మూర్తి కళాకార వెల్ఫేర్ అసోసియేషన్కి ఈ వచ్చే పండుగకి శుభాకాంక్షలు. ఈరోజు మంచిగా మన ఖైరతాబాద్ గణేష్ మండపం అంటే ముంబై మహారాష్ట్రలో ఎలా లాల్బాగ్ కా రాజా ఉంటుంది, అట్లనే ఇక్కడ మన తెలంగాణలో ఇది మన ఖైరతాబాద్ గణేష్ అంటే ఇది ఒక రాజా. మహారాష్ట్రలో లాల్బాగ్ కా రాజా ఎట్లా, ఇక్కడ మన తెలంగాణలో ఖైరతాబాద్ కా రాజా అయితే. ఒక్కసారి అందరు చెప్పండి, జయబలో గజానంద మహారాజకి. ఇప్పుడే దగ్గర మా దుర్పెట్కెళ్ళి ఒక 100 మూర్తి కళాకారుడు వచ్చిన తో అందరికీ ఇక్కడ ఈ మంచికి వెళ్ళి అందరికీ ఒక మనం మొత్తం తెలంగాణ వేరే డిపార్ట్మెంట్ విభాగాలకి మన ప్రభుత్వంకి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కన్సర్న్ జిహెచ్ఎంసీ లోకేష్ కుమార్ మన కమిషనర్ గారికి, మన సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ గారికి అందరూ మన ఇది వినాయక బొమ్మలు ఇది తయారు చేస్తారు కదా, ఇది మన నిమజ్జనంకి ఇది సహాయం చేస్తారు. మన కమిటీ ఉన్నారు, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి, ఇంకా అందరు విభాగాలు మొత్తం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మనకి సహాయం చేస్తారు. అందరికీ మా ధూల్పేట్ తరఫు నుంచి, మా అసోసియేషన్ తరఫు నుంచి ఒక వినతి, ఇప్పుడే ఆల్రెడీ 2 సంవత్సరం వ్యాపారం జరగలేదు కరోనా పాండమిక్ వెళ్ళి. సో ఇప్పుడే మనం పని కూడా స్టార్ట్ చేసిన 1 నెల అయింది. మనం ఇప్పుడే ఆల్రెడీ ఇది గవర్నమెంట్ ప్రభుత్వం పిఓపికి ఇది మీరు బంద్ చేయండి, ఆర్డర్ లేదు, నిమజ్జనంకి ప్రాబ్లం ఉంది అట్లా అంటున్నారు. కానీ ఇది మన ధూల్పేట్ కళానగరికి వెళ్ళి మాకి తెలంగాణ కాదు ఇంకా 4 మన ప్రదేశానికి బొమ్మలు పోతుంది. ఆంధ్రాకి, మన తమిళనాడుకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి కూడా పోతుంది. సో ఇప్పుడే మనం దగ్గర ఒక 8-9 సంవత్సరం నుంచి మనం జిప్సం పౌడర్కి వెళ్ళి వినాయక బొమ్మలు తయారు చేస్తున్నాం.
ఆల్రెడీ మా దగ్గర బుకింగ్ కూడా స్టార్ట్ ఉంది, రెడీగా ఉంది. సో అందరికీ ఒక రిక్వెస్ట్ ఉంది, ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా, కన్సర్న్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్ అందరూ మన ప్రభుత్వం కేటీఆర్ కేసీఆర్ గారు కూడా మనకి మా ధూల్పేట్ కళాకారులు, ఇంకా మనం మొత్తం హైదరాబాద్లో మొత్తం తాలూకాలో మొత్తం డిస్ట్రిక్ట్స్లో చాలా వినాయక బొమ్మలు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ ధూల్పేట్లో వచ్చేసి దగ్గర 5,000 మంది మనం ఇది వినాయక బొమ్మలు తయారు చేస్తారు. ఇది జీవితం ఉంది. మరి మొత్తం తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఇది వినాయక బొమ్మల వ్యాపారంలో అంటే దగ్గర 1,00,000 మంది ఇది లివ్లీహుడ్ ఉంది. సో అగైన్ మాకి ప్రభుత్వంకి వెళ్ళి అందరి ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక వింతి ఉంది, మా కళాకారుడికి వెళ్ళి తరఫుకి వెళ్ళి, ఇంకా మా అసోసియేషన్ తరఫుకి వెళ్ళి కొద్దిగా మా సైడ్కి వెళ్ళి చూడండి. ఇంకా ఎందుకంటే మేము ఇప్పుడే ఒక 8 సంవత్సరంకి వెళ్ళి పిఓపి తయారు చేస్తలేదు, మేము జిప్సమ్ పౌడర్కి వెళ్ళి బొమ్మలు తయారు చేస్తారు. ఏమో జిప్సమ్ పౌడర్కి వెళ్ళి మేము తయారు చేస్తున్నారు. సో ఆల్రెడీ మా దగ్గర బుకింగ్ కూడా రెడీగా ఉంది, బుకింగ్ నడుస్తుంది. బొమ్మలు కూడా ఈ సంవత్సరం కూడా కొత్త చేసిన. ఇంకా లాస్ట్ అందరికీ ఇది అందరూ మన తెలంగాణ భక్తులకి, వినాయక బొమ్మల భక్తకి మా రిక్వెస్ట్, ఈ మాకి కూడా ఇది సహాయం చేయండి. ఎందుకంటే 2 సంవత్సరం మా వాళ్ళకి వ్యాపారం జరగలేదు. మాకి ఇది అంటే ఇదే ఖేతి, మాకి ఇది జిరాత్ అంటే అగ్రికల్చర్, ఇది మాకి సంవత్సరానికి ఒకటే ఉంటుంది. ఇంకా ఇది హైదరాబాద్ మన గణేష్ మండప వాళ్ళకి, అందరి కమిటీ వాళ్ళకి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తున్నారు. హైదరాబాద్ వినాయకుని కర్ర ప్రాముఖ్యత ఏంటంటే ఏకాదశి రోజు ఈ వినాయకుని పూజ అనేది కర్రతో పూజ చేసి ప్రారంభం చేస్తామన్నమాట. ప్రారంభం చేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఒకరు కర్ర తేవడము, షెడ్ వేయడము, దాని తదుపరి మళ్ళీ వెల్డింగ్ పనులు అనేది మొదలు పెడతాము. మరి ఈ రోజు మంచి రోజు కాబట్టి మొదలు పెట్టాము. ఈ సంవత్సరం ఏంటంటే మరి గత సంవత్సరం మనం చూసినట్టే సుప్రీంకోర్టు 4 రోజుల ముందు పర్మిషన్ ఉద్దేశాలలో విగ్రహాలు వేయొచ్చని పర్మిషన్ ఇచ్చింది. మరి ఈ సంవత్సరం చూస్తే మరి వాళ్ళు వేయొద్దు, పిఓపి విగ్రహాలు వేయొద్దు అంటున్నారు. గత సంవత్సరం కూడా ఏంటంటే మా నాన్నగారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఏది మట్టి విగ్రహం చేస్తామని. దానికోసము సుదర్శన్ గారు, ఆయన ఫౌండర్ మా పెద్ద శంకరయ్య, సుదర్శన్ గారు అందరూ భక్తి వాళ్ళందరూ కలిసి వినాయకుడి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఏంటంటే ఆయన చెప్పిన విధంగా మట్టి విగ్రహం అనేది చేస్తూ ఉన్నాము. మరి మేము ఈ టీవీ ద్వారా కూడా ఏంటంటే అందరు తెలియజేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ధూల్పేట నుంచి చాలా మంది సోదరులు వచ్చారు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మాకు మట్టి విగ్రహం చేస్తే మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము మా తాత ముత్తాతలు కూడా మాతో వాళ్ళు మట్టి విగ్రహాలు చేశారు, ప్లాస్టర్ విగ్రహాలు చేశారు. మరి ఈ ఒక్క సంవత్సరం ఇట్లా అంటే మాకు కూడా జీవనోపాధి పోతుంది అని చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా చేయడం చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే బాంబేలో లాల్ బక్క రాజా ఇట్లా హైదరాబాద్లో కూడా హైదరాబాద్ రాజా అని అంటూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం 50 అడుగుల భారీ వినాయకుని ఇంతకుముందు ఏ విధంగా తీసుకెళ్లారో అదే విధంగా ప్రొఫెషన్లతో మట్టి విగ్రహాన్ని కూడా మేము తీసుకెళ్తాము అని తెలియజేస్తాము.